Yeah, welcome to today's session. Um, in last session, we have Oracle concepts we have discussed. So around 65% concepts discuss చేసి we have concluded for that session. సో ఈ సెషన్లో పెండింగ్ కాన్సెప్ట్స్ అండ్ అడ్మిన్ కాన్సెప్ట్స్ ఈ రెండు కవర్ దట్ ఈస్ ద టార్గెట్. బట్ ఇఫ్ టైం పర్మిట్ చేయకపోతే అడ్మిన్ కాన్సెప్ట్స్ మళ్ళీ నెక్స్ట్ సెషన్లోకి వెళ్తాయి. బట్ మోస్ట్ ప్రాబబ్లీ లైక్ ఆరకల్ కాన్సెప్ట్స్ లైక్ పెండింగ్ ఆరకల్ అడ్మిన్ కాన్సెప్ట్స్ రెండు కవర్ అవుతాయి మోస్ట్లీ ఈ సెషన్లో. ఓకే, let us start. So ఓకే, బిఫోర్ దట్ లాస్ట్ సెషన్లో నేనేం చెప్పానంటే ఈ సెల్ఫ్ జాయిన్ లైక్ ఈ పర్టికులర్ సినారియో నేను మీకు లిస్ట్ ఆఫ్ ఆల్ ద రిపోర్టీస్ ఆఫ్ ఆల్ మేనేజర్స్ ఇది నేను మీకు ఆఫ్లైన్లో క్వెరీ షేర్ చేస్తాను అలా చెప్పాను. సో దాని గురించి నేను కొంచెం క్లారిటీ ఇవ్వాలి, జస్ట్ ఇచ్చేసి సో దట్ లైక్ ఓకే, ఆ సినారియో ఈజీనే. అంటే ఏ సినారియో కష్టము ఏ సినారియో ఈజీ అది జస్ట్ క్విక్లీ ఐ విల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్న సినారియో ఏంటంటే ఇక్కడ లైక్ 7902కి ఎవరెవరు రిపోర్టీస్ ఉన్నారు, తర్వాత 7698కి ఎంతమంది మేనేజర్కి ఎంతమంది రిపోర్టీస్ ఉన్నారు. ఆ ఉల్టా సినారియో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మధ్యలో ఏంటంటే లైక్ దేర్ వర్ సమ్ స్టంబ్లింగ్ అండ్ ఆల్ కొంచెం. సో అది క్లారిఫై చేస్తాను. ఈఎంపిఈ ఈఎంపి మేనేజర్, సో రెండు సేమ్ టేబుల్స్ ఇస్తున్నాను కాబట్టి దిస్ ఈజ్ ఎ సెల్ఫ్ జాయిన్ కాలం ఒకటి ఉండాలి కాబట్టి ఎంప్లాయీ డాట్ మేనేజర్ ఈ ఒక ఎంప్లాయీ యొక్క మేనేజర్ యొక్క ఎంప్లాయీ ఐడి రెండు ఈక్వల్ అవ్వాలి, అవునా కదా? లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మేనేజర్ అయితే ఏంటి, నాకు ఒక ఎంప్లాయీ ఐడి ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం నా జూనియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మేనేజర్లో నా ఎంప్లాయీ ఐడి ఉంటుంది. అలా సింపుల్ లాజిక్కే. ఈ టేబుల్కేమో ఎలియాస్ ఈ అని ఇచ్చాము ఎంప్లాయీ అని, ఈ టేబుల్కేమో ఎలియాస్ ఎం అని ఇచ్చాము. సో ఈ డాట్ మేనేజర్ అంటే ఒక ఎంప్లాయీకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎల్ఎన్ అనే పర్సన్ యొక్క మేనేజర్ 7698 అయితే అండ్ ఎం డాట్ ఈఎంపిఎన్ఓ అంటే ఆ మేనేజర్ 7698 యొక్క ఈఎంపిఎన్ఓ అని ఇలా ఈ రెండింటిని లైక్ జాయిన్ చేస్తున్నాం, సెల్ఫ్ జాయిన్ అలా. సింపుల్ లాజిక్కే. ఓకే, సెల్ఫ్ జాయిన్లో ఆన్ ఉండదు. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఫర్ మేనేజర్కి ఎంతమంది లైక్ రిపోర్టీస్ ఉన్నారు అనేది కావాలి. సో ఎం డాట్ ఈఎంపిఎన్ఓ అంటే మేనేజర్ నంబర్, ఎం డాట్ ఈఎంపి నేమ్ మేనేజర్ నేమ్, ఈఎంపి నేమ్ కాదు ఈ నేమ్ మేనేజర్ నేమ్, తర్వాత ఈ డాట్ ఈఎంపిఎన్ఓ ఈ డాట్ ఈఎంపి ఈ నేమ్. సో ఆ సినారియో ఈజీ యాక్చువల్గా. ఫస్ట్ లెట్ మీ ట్రై, ఇంకేమన్నా గ్రూప్ బై చేయాలా? ఏ మేనేజర్కి కదా అలా చేయాలి కాబట్టి లెట్ us see గ్రూప్ బై. ఇవన్నీ చేద్దాము తర్వాత సంగతి. ఓకే, సో
ఆర్డర్ బై ఇక్కడ నేను చేస్తాను, అదేం పెద్ద కష్టం కాదు. అయితే వీటికి కూడా లైక్ అలియాస్ నేమ్ ఇద్దాం. ఏంటి, ఎంజిఆర్ మేనేజర్ నెంబర్ అని ఇద్దాము. ఇంకా యాజ్ ఇచ్చినా పర్లేదు, తను ఎంజిఆర్ నేమ్. ఓకే, ఇంక ఇది ఇలా ఉంచేద్దాం. ఎందుకు చెప్తున్నానంటే లైక్ నేను ఒకటి చాలా లాంగ్ క్వెరీ వస్తుంది అలా చెప్పాను, అది ఆ సినారియో వేరు, ఇది ఈజీ, ఈ సినారియో ఈజీ. ఆ సినారియో ఏంటి కూడా చెప్తాను ఇది అయిపోగానే. సో ఇప్పుడు ఆర్డర్ బై ఇక్కడ నేను చేస్తాను, ఇక్కడ ఏం రాయకపోయినా పర్లేదు. సో జోన్స్ మేనేజర్కి వీళ్ళు ఇద్దరు రిపోర్టీస్, స్కాట్, ఫోర్డ్. చూద్దాం, స్కాట్కి ఎవరు, ఫోర్డ్కి ఎవరు, 7566 అంటే జోన్సే. సో ఫోర్డ్ అతనికి జోన్స్ ఈజ్ ద మేనేజర్, సరిపోయింది. తర్వాత స్కాట్కి కూడా 7566 జోన్స్ మేనేజర్. ఇంకా 7566 ఇంకెక్కడా లేదు, వీళ్ళిద్దరికే ఉంది. సో అలా వ్యాలిడేట్ చేసుకుంటే సరిపోతుంది, అంటే ఈ మేనేజర్స్కి వీళ్ళు రిపోర్టీస్. ఓకేనా, అలాగా. నేను ఫోర్డ్కి రిపోర్ట్ ఫోర్డ్. ఓకే, సో సుభాష్ ఇక్కడ నా మేనేజర్ 7902 ఫోర్డ్. సో అలా ఈ సినారియో ఈజీనే. మరి ఏ సినారియో కష్టము అంటే లైక్ లాస్ట్ టైం మనము జస్ట్ స్టక్ అయినట్లుగా అయ్యాం కదా, అది ఏ సినారియో అంటే ఈఎంపిఎన్ఓ ఎంప్లాయీ నెంబర్కి ఎందుకు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్లో ఇలా కాదు ఉండేది, లైక్ జస్ట్ ఎంప్లాయీ మేనేజర్ అంతే కాదు కదా. ఆర్గనైజేషన్ ఏంటి, లైక్ అసోసియేట్స్ ఉంటారు, వీళ్ళకి పైన సీనియర్ అసోసియేట్ ఉంటారు, వీళ్ళకి పైన మేనేజర్స్ ఉంటారు. సో ఇలా ఉంటుంది ఆర్గనైజేషన్. సో ఇప్పుడు నాకున్న టేబుల్ ఏంటి, లైక్ ఎంప్లాయీకి ఇతను ఎంప్లాయీ అనుకుందాం, వీళ్ళ కింద కూడా ఇంకా పిఏలు ఉంటారు, బట్ లెటస్ సే ఇతను ఎంప్లాయీ అనుకుందాం. ఓకేనా, అనుకుంటే ఇతను ఏమవుతాడంటే లెవెల్ 1 మేనేజర్ అవుతాడు. అంటే ఇతను లైక్ మేనేజర్ పొజిషన్ లేకపోయినా కానీ లెవెల్ 1 సూపర్వైజర్ అనుకుందాం. లెవెల్ 1 సూపర్వైజర్, ఇతను లెవెల్ 2 సూపర్వైజర్, ఆ పైన లెవెల్ 3 సూపర్వైజర్. అలాంటి సినారియో ఉంటుంది రియల్ టైంలో. సో అది ఇట్ విల్ లైక్ లెవెల్ 1 సూపర్వైజర్ అన్నా మేనేజర్ అన్నా పర్లేదు, లెవెల్ 2 లెవెల్ 3 అలా లెవెల్ 10. సో ఈ సినారియో కాంప్లెక్స్ అంటే సేమ్ సెల్ఫ్ జాయినే మల్టిపుల్ సెల్ఫ్ జాయిన్స్ అలా వేస్తూ లైక్ అచీవ్ చేయాలి. సో ఇది మీకు, బట్ ఈ సినారియో ట్రై చేయాలంటే ఫస్ట్ ఇలాంటి డేటాబేస్ టేబుల్ ఒకటి మనం రెప్లికేట్ చేసుకోవాలి, క్రియేట్ చేసి దానిలో డేటా ఇన్సర్ట్ చేసి అప్పుడు ట్రై చేయాలి. సో ఇక్కడ అప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఇది కంప్లీట్ ఉల్టా కావాలి. ఇప్పుడు నాకు ఏంటంటే మేనేజర్ ఎంప్లాయీ నెంబర్ అన్నట్లు, మేనేజర్ ఎంప్లాయీ నెంబర్ అతనికి లైక్ ఎంతమంది, లైక్ ఇప్పుడు ఈ మేనేజర్కి ఇతను లెవెల్ 1 రిపోర్టీ అంటే ఇమీడియట్ రిపోర్టీ, ఇతను జూనియర్ లెవెల్ 2 రిపోర్టీ. అది యాక్చువల్గా అలా కాదు, సంథింగ్ లైక్ లెవెల్ 1 లెవెల్ 2 అనేవి ఇక్కడ రాకపోవచ్చు. రిపోర్టీ 1 రిపోర్టీ 2 సంథింగ్ అలాగా. రిపోర్టీ లెవెల్ 1 రిపోర్టీ లెవెల్ 1 అంటే ఎవరెవరు వస్తారంటే వీళ్ళిద్దరు వస్తారు, ఓకేనా. అది కొంచెం కష్టం సినారియో. ఇప్పుడు నేను చెప్తున్న సినారియో వీళ్ళు లెవెల్ 1, వీళ్ళది లెవెల్ 2. ఇది కంప్లీట్ ఉల్టా, దీనికి ఇది కంప్లీట్ ఉల్టా.
ఇక్కడ లెవెల్ 2. సో ఈ సినారియో కొంచెం కష్టం అంటే కూడా ఏం లేదు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంత పీస్ ఆఫ్ కోడ్ రాసాము, ఓకేనా. మీరు లైక్ ఏంటి సెల్ఫ్ జాయిన్ వేసేసి లైక్ మనకు ఉన్న టేబుల్ ఏంటి, ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఒక ఎంప్లాయీ ఒక మేనేజర్ ఇలా తీసుకున్నాము. సో ఇంత సింపుల్ కోడ్ సరిపోయింది. కానీ ఇలా మల్టిపుల్ మేనేజర్స్ ఇలాంటి హైరార్కీ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మీరు దీన్నే లైక్ యూనియన్ ఆల్ అలా వేసి మళ్ళీ విత్ సిటీఈ కూడా, విత్ అనే ఒక సిటీఈ కూడా యూజ్ చేసి ఇలా విత్ టాప్ ఐ మీన్ టు సే విత్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాము, యూనియన్ ఆల్ యూజ్ చేస్తాము, తర్వాత సెల్ఫ్ జాయిన్, ఈ 3 యూజ్ చేసి మనము ఇది అచీవ్ చేయొచ్చు, ఓకేనా. లైక్ ఇది లాస్ట్ క్లాస్లో ఒక చోట జస్ట్ మనము డిస్కషన్లో వీ గాట్ ఇట్ స్టంబుల్డ్, ఓకే. సో ఇది ఇప్పుడు మరి ఇది రియల్ టైమ్ సినారియో, కంప్లీట్గా లైక్ ఆర్గనైజేషన్ లెవెల్లో అంత సినారియో మీకు లైక్ ఈ కాన్సెప్ట్స్ వచ్చి తర్వాత మీరు ట్రై చేయాలంటే చాట్ జీపీటీ హెల్ప్ తీసుకొని ఇలాంటి ఒక సినారియో నాకు రెప్లికేట్ చేసి లైక్ డేటా కూడా అన్ని ఇన్సర్ట్ స్టేట్మెంట్స్ ఇవ్వమని అడిగి డేటా ఇన్సర్ట్ చేసి క్వెరీ కూడా చాట్ జీపీటీని అడిగి ఎగ్జిక్యూట్ చేసి జస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి, ఓకేనా. అన్ని డీటెయిల్స్ ఇస్తుంది, ఏం నథింగ్ టు వరీ. సో ఎనీ డౌట్స్ ఇన్ దిస్ వన్, ఈ సినారియోలో? ఓకే. సో ఇప్పుడు రిమైనింగ్ అదర్ టాపిక్స్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. నేను 5-6 కంప్లీట్ చేశాను. ఇప్పుడు 4th అనలిటిక్ అండ్ ఆర్ విండో ఫంక్షన్స్, ఓకే. రో నెంబర్, ర్యాంక్, లీగ్, ల్యాడ్, సమ్, ఓకే. సో ఇక్కడ కూడా సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ర్యాంక్ అండ్ డెన్స్ ర్యాంక్ అలా అడుగుతారు, లైక్ చాలా ఇంపార్టెంట్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రో నెంబర్, ర్యాంక్, ఇది తర్వాత ఇది, ఓకే. ఎనలిటిక్ ఆర్ విండో ఫంక్షన్స్ అంటారు వీటిని. రో నెంబర్, ర్యాంక్, ల్యాగ్, లీడ్, సమ్ ఓవర్, ఓకేనా. ఒట్టి సమ్ ఫంక్షన్ అయితే దట్ ఈజ్ అగ్రిగేట్ ఫంక్షన్, కానీ సమ్ ఓవర్ అని ఇలా కలిపి మనం యూజ్ చేస్తే దట్ ఈజ్ ఎనలిటిక్ ఆర్ విండో ఫంక్షన్, ఓకే. సో అసలు ఏంటి ఈ కాన్సెప్ట్స్ ఏంటి, వాటి యొక్క యూజ్ కేసెస్ ఏంటి చూద్దాం. ఇప్పుడు సినారియో ఎలా వస్తుందంటే ఇది ఇలాంటివన్నీ ఊరికే కంట్రోల్ ఎక్స్, ఓకే. నౌ ఇప్పుడు క్వశ్చన్ ఏమొస్తుందంటే ఇది ఎంప్లాయీ టేబుల్ కదా, ఫైండ్ ద సెకండ్ హైయెస్ట్ శాలరీ. ఇది కూడా కొంచెం ఈజీయే, కానీ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్, అది క్వశ్చన్. అంటే ఇప్పుడు 20th డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు, ఫస్ట్ 10th డిపార్ట్మెంట్లో 3 ఉన్నారు. ఈ 3లో హైయెస్ట్ శాలరీ 5000, కింగ్కి హైయెస్ట్ శాలరీ. తర్వాత క్లార్క్, ఇతనికి సెకండ్ హైయెస్ట్ శాలరీ. సో అవుట్పుట్ అలా రావాలి. 10th డిపార్ట్మెంట్లో క్లార్క్ హ్యాస్ ద సెకండ్ హైయెస్ట్ శాలరీ 2450. తర్వాత 20th డిపార్ట్మెంట్లో అంటే ఇక్కడ 2 times మనం అలా సార్ట్ అలా చేయం కదా, సో అది దానికి ర్యాంక్, డెన్స్ ర్యాంక్ యూజ్ చేస్తాము. డెన్స్ ర్యాంక్ అంటే ఏంటి, ర్యాంక్ అంటే ఏంటి, ఎక్కడ డిఫరెన్స్, అది కూడా నేను క్లియర్గా ఐ విల్ డెమాన్స్ట్రేట్. ఇప్పుడు ఇందులో 3000 హైయెస్ట్ కదా, సో సెకండ్ హైయెస్ట్ అంటే ఇది 2975. సో జోన్స్ హ్యాస్ ద సెకండ్ హైయెస్ట్ శాలరీ ఇన్ 20th డిపార్ట్మెంట్. సో అలాంటివి కావాల్సినప్పుడు ఏం చేస్తామంటే లైక్ వీటికి ర్యాంకింగ్ ఇస్తామన్నమాట. అంటే
అది ఎలా అచీవ్ చేస్తాము అంటే ఈ టేబుల్ని అలాగే ఉంచేస్తాం, అంటే వాట్ ఎవర్ సార్టింగ్ అదంతా చేస్తాం సరే, బట్ ఇక్కడ ఇంకొక సపరేట్ కాలం ర్యాంక్ కాలం అని చెప్పి వాటికి ఫ్లాగ్, అంటే ఇది 1 2 3 అలా ఫస్ట్ ఫ్లాగింగ్ చేసేస్తాం. సో అది ఎలా చేస్తానో చూపిస్తాను. ఓకే, స్టార్ ఫ్రమ్ ఈఎంపి. ఓకే, ఇది చేసే ముందు ఇక్కడ ఈ అని అలియాస్ ఇచ్చి ఇక్కడ ఈ డాట్ స్టార్ అని పెడితే అన్ని రికార్డ్స్ వస్తాయి నాకు. వచ్చినాక ఇక్కడ ఏం చేస్తానంటే ర్యాంక్ ఓవర్, ఇది సింటాక్స్ ర్యాంక్కి ఇలాగా ఫుల్గా వచ్చేస్తుంది. తర్వాత ఓవర్కి ఉన్న బ్రేసెస్లో మనము ఇట్లా రాయాలి, పార్టిషన్ బై, ర్యాంక్ ఓవర్ పార్టిషన్ బై అని గుర్తుపెట్టేసుకోండి. కానీ ర్యాంక్ ఓవర్ పార్టిషన్ బై అనేది అలా 1 మినిట్ రాస్తాను ఫస్ట్, పార్టిషన్ బై. సో ఇలా గుర్తుపెట్టేసుకోండి. బట్ ఈ బ్రేసెస్ ఎలా అంటే ర్యాంక్ వరకు సపరేట్గా ఉంటాయి బ్రేసెస్, తర్వాత ఓవర్ తర్వాత మొత్తం మిగతా క్లాజ్ అంతా ఓవర్ ఉన్న బ్రేస్లో ఉంటాయి. ఇది సింటాక్స్, లైక్ సింటాక్స్ నథింగ్ టు డూ విత్ అవర్ ఓన్ ప్రోగ్రామింగ్ అండ్ ఆల్. నౌ ఇప్పుడు ఏంటి క్వశ్చన్ ఏంటి, ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్, రైట్, అంటే డిపార్ట్మెంట్ బేసిస్ మీద మనం పార్టిషన్ చేస్తున్నాం. ఓకేనా, డిపార్ట్మెంట్ బేసిస్ మీద పార్టిషన్ చేస్తున్నాం కాబట్టి పార్టిషన్ బై డిఈపిటి నెంబర్ అని ఇవ్వాలి. ఇచ్చినాక మనకి సెకండ్ హైయెస్ట్ కావాలి. సో నేనేం చేస్తానంటే ఆర్డర్ బై శాల్ చేస్తాను, శాలరీతో ఆర్డర్ చేస్తాను. ఇప్పుడు సెకండ్ హైయెస్ట్, మనకి హైయెస్ట్ రావాలి అంటే డిసెండింగ్ తీసుకొని దానిలో ఫస్ట్ అంటే ఫస్ట్ వస్తుంది, సెకండ్ అంటే సెకండ్ హైయెస్ట్. ఓకేనా, లైక్ ఇప్పుడు నేను డిసెండింగ్ ఇవ్వకపోతే అది అసెండింగ్ ఆర్డర్లో ఉంటే లాస్ట్ నుంచి తీసుకోవాలి, అది కష్టం కదా. అందుకని నేను డిసెండింగ్ ఇచ్చి హైయెస్ట్ శాలరీ పైకి వస్తుంది, సెకండ్ హైయెస్ట్ తీసుకుంటాను. ఎలా తీసుకుంటానంటే ర్యాంకింగ్ ఇస్తున్నాను కదా ఇక్కడ ఆర్ఎన్కే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో నీడ్ టు వరీ. ఓకేనా, సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే. ఇప్పుడు చూసారా, లైక్ డిపార్ట్మెంట్ నెంబర్ ప్రకారం పార్టిషన్ అయిపోయింది, డిపార్ట్మెంట్ నెంబర్ ప్రకారము. అండ్ ఆ ఉన్న వాటన్నిటికీ శాలరీ ఆర్డర్ బై శాలరీ డిసెండింగ్ ఇచ్చాను కాబట్టి ర్యాంక్, లైక్ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చేసింది, క్లార్క్కి సెకండ్ ర్యాంక్ వచ్చింది, సారీ సెకండ్ హైయెస్ట్ శాలరీ. తర్వాత ఇక్కడ 2 లేదు, దట్ ఈస్ వేర్ డెన్స్ ర్యాంక్ కమ్స్ ఇన్ టు పిక్చర్. సో చెప్తాను ఇక్కడ ఏం జరుగుతుందంటే ర్యాంక్ డెన్స్ ర్యాంక్లో డిఫరెన్సెస్ చెప్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ ర్యాంక్ అండ్ డెన్స్ ర్యాంక్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, 100% ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇప్పుడే చూసేద్దాం, రెండు పక్క పక్కన పెట్టేసి మీకే అర్థమైపోతుంది. ఈ క్వెరీ ఉంది కదా, ఈ క్వెరీ ఇలా ఆపేసి ఇక్కడ ఫస్ట్ ఈ క్వెరీకి రిజల్ట్ ఏమి ఇచ్చింది, ర్యాంక్ వారీగా 1 2 3 1 2 3 అని ఇచ్చింది. ఎక్కడైతే 3002 టైమ్స్ అంటే 2 టైమ్స్ వచ్చిందో వాళ్ళిద్దరికీ ఫస్ట్ ర్యాంక్ ఇచ్చి, శాలరీ హైయెస్ట్ శాలరీ ఇద్దరికీ ఫస్ట్ ర్యాంక్ ఇచ్చి, ఆ తర్వాత వచ్చిన అతనికి 2 స్కిప్ చేసేసింది, ర్యాంక్ 2 స్కిప్ చేసేసి 3కి వెళ్ళిపోయింది, 3 4 5 అని వెళ్ళిపోయింది. సో వీళ్ళిద్దరికి 800 ఉంది కాబట్టి ఇద్దరికి 5 ఇచ్చింది. ఓకేనా, సో జస్ట్ ర్యాంక్ ఎలా వర్క్ అయిందో చెప్తున్నాను ఫస్ట్. సో ఇక్కడ 1 2 3 4, ఇక్కడ కూడా 1 2 5 0 ఇద్దరికి ఉంది. సో శాలరీ, ఓకేనా, శాలరీ చూడాలి, COMM కాదు శాలరీ. సో 1 2 5 0 శాలరీ ఇద్దరికి ఉంటే ఇద్దరికి 4th ర్యాంక్ ఇచ్చింది. ఓకేనా, 5th ర్యాంక్ స్కిప్ చేసేసింది, 5th స్కిప్ చేసేసి 6th ర్యాంక్ 950కి 6th ర్యాంక్ ఇచ్చింది. ఓకే, సారీ, సో జస్ట్ సమ్ ఇంటరప్షన్. ప్రతిభ గారు వాళ్ళిద్దరికి ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తారా, వాళ్ళిద్దరు జాయిన్ అయినట్లేరు.
ఓకే, నేను పింగ్ చేస్తాను. కరెక్ట్గా ఇచ్చాను. 135,819 135,819 ఇన్ఫర్మేటికా. ఓకే, సరే. సో సో యా సో శాలరీ ఇలాగా 5th ర్యాంక్ మనము స్కిప్ చేసేసి 6th ర్యాంక్ ఇచ్చింది. ఎందుకు అలా చేస్తుంది చెప్తాను. అది ర్యాంక్ అంతే, ర్యాంక్ స్కిప్ చేస్తుంది. ఇప్పుడు డెన్స్ ర్యాంక్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇది ఇలాగే పిన్ చేశాను, ర్యాంక్ బదులు డెన్స్ ర్యాంక్ ఫంక్షన్ పెట్టాను. ఇది ఏం చేస్తుందంటే ఇది స్కిప్ చెయ్యదు. సో లైక్ సేమ్ శాలరీ ప్రకారము డిపార్ట్మెంట్ పార్టిషన్ చేసింది, డిపార్ట్మెంట్ ప్రకారము శాలరీని ఆర్డర్ చేసింది. సెకండ్ ర్యాంక్ 2450. సో ఇక్కడ డెన్స్ ర్యాంక్ అయితే స్కిప్ చేయదు. 3000 శాలరీ ఇద్దరికి ఉంటే ఇద్దరికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చింది. తర్వాత తర్వాత వచ్చే శాలరీకి సెకండ్ ర్యాంక్ ఇచ్చింది డెన్స్ ర్యాంక్. ఓకే, 3 4 4 1 2 3 4. ఇక్కడ కూడా ఇద్దరికి 1250 ఇద్దరికి 4th ర్యాంక్ ఇచ్చింది. నెక్స్ట్ వచ్చే శాలరీ, నెక్స్ట్ లోయెస్ట్ శాలరీ, నెక్స్ట్ హైయెస్ట్ నెక్స్ట్ హైయెస్ట్ శాలరీకి 5th ర్యాంక్ ఇచ్చింది. ఓకేనా, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ర్యాంక్ అండ్ డెన్స్ ర్యాంక్. ఏంటి, ర్యాంక్ అయితే స్కిప్ చేస్తుంది, అంటే ఇద్దరికి సేమ్ శాలరీ ఉంటే ఆ నెక్స్ట్ శాలరీడ్ పర్సన్కి ర్యాంక్ స్కిప్ చేస్తుంది. డెన్స్ ర్యాంక్ అయితే ఇద్దరికి సేమ్ శాలరీ ఉంటే వాళ్ళిద్దరికి సేమ్ ర్యాంక్ అసైన్ చేసి నెక్స్ట్ ర్యాంక్ స్కిప్ చేయదు. డెన్స్ ర్యాంక్ అయితే స్కిప్ చేయదు. ఓకేనా, లైక్ ఇంకా ఫర్దర్గా ఏం అలా అంటే లైక్ డెన్స్ ర్యాంకే బెస్ట్ కదా, ఇంకా అసలు ర్యాంక్ ఎందుకు, ఇది తప్పు కదా, స్కిప్ చేయడం ఏంటి, అలా ఏం ఆలోచించకండి. లైక్ ర్యాంక్ సినారియో ర్యాంక్కి, డెన్స్ ర్యాంక్ సినారియో డెన్స్ ర్యాంక్కి అలా యూజ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు కమింగ్ టు దిస్ సినారియో, ఫైండ్ ద సెకండ్ హైయెస్ట్ శాలరీ. ఏం చేస్తాం, సింపుల్గా లైక్ ఈ పైన నేను ఇంకో క్వెరీ రాస్తాను. ఏం రాస్తాను, ఇట్లా అంటే ఫ్రమ్ అని పెట్టి, అంటే ఇది మొత్తాన్ని ఒక టేబుల్ లాగా తీసుకుంటాను. తీసుకొని ఇది మొత్తాన్ని ఒక టేబుల్ లాగా తీసుకుంటాను. ఓకేనా, వాట్ ఎవర్ నేమ్ యూ గివ్, EMP_RNK అనే ఏదన్నా టేబుల్ ఇద్దాం. ఓకే, టేబుల్ లాగా తీసుకొని నాకు ఏ కాలమ్స్ కావాలి ఇప్పుడు, ఇంకా E.star అన్నీ తీసుకుందాం అనుకుందాం. లెటర్సే ఏం టేబుల్స్ కావాలంటే EMP_RNK.star. ఇలా .star అని ఇస్తే ఆల్ కాలమ్స్ వస్తాయి. ఓకేనా, నేను ఈ ఎలియాస్కి .star ఇచ్చాను అంతే, అంతకుమించి ఏం చేయలేదు. ఓకేనా, ఫ్రమ్ వేర్. ఇప్పుడు నాకు ఈ లోపలున్న టేబుల్ ఇది. ఓకేనా, ఈ లోపలున్న టేబుల్కి ఒక ఎలియాస్ ఇచ్చి బయట ఒక టేబుల్, బయట సెలెక్ట్ క్లాస్ రాశాను, అంతకుమించి ఏం లేదు. ఇక్కడ లోపలున్న కంటెంట్కి ఒక టేబుల్ నేమ్ ఇచ్చి ఎలియాస్ ఒకటి ఇచ్చి బయట సెలెక్ట్ క్లాస్ రాస్తున్నాను అంతే, ఏం లేదు. సో ఇప్పుడు నాకు ఈ లోపలున్న దానిలో ఈ కొత్త కాలం ఒకటి మనం యాడ్ చేసాం. ఆ కాలంని ఇక్కడ RNK = 2. దట్స్ ఇట్. ఓకేనా, సెకండ్ హైయెస్ట్ శాలరీ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్. 10th డిపార్ట్మెంట్లో క్లార్క్, 20th డిపార్ట్మెంట్లో జోన్స్, 30th డిపార్ట్మెంట్లో LN. ఓకేనా, వీళ్ళిద్దరికి సెకండ్ హైయెస్ట్ శాలరీ. సో దట్ ఈజ్ ర్యాంక్ అండ్ డెన్స్ ర్యాంక్. ఎనీ డౌట్స్?
ఓకే. ఓకే. ఇక్కడ ర్యాంక్ ఒకటే మెన్షన్ చేశాను. బట్ డెన్స్ ర్యాంక్ కూడా ఉంటుంది. ఈ 2 చాలా ఇంపార్టెంట్. 100% ఇంటర్వ్యూషన్. ఓకే. రో నెంబర్, ల్యాగ్, లీడ్ త్వరగా ఇవి కూడా కంప్లీట్ చేసేద్దాం. అంటే సినారియో ఇప్పుడు రెప్లికేట్ ఆలోచించడం. ఓకే. ఫస్ట్ ఏం చేశానంటే ఓకే. సో నౌ రో నెంబర్ అంటే లైక్ సింపుల్గా సీక్వెన్షియల్గా నెంబర్ ఇచ్చుకోవడానికి లైక్ సేమ్ రో నమ్ ఎలా వర్క్ అవుతుందో రో నమ్ అనే సూడో కాలమ్ లాస్ట్ సెషన్లో డిస్కస్ చేసాము. లాస్ట్ సెషన్లో అన్నిటికీ లైక్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 15 13 14 15 అని ఇస్తుందని చెప్పాను. రోనమ్ రో ఐడి అయితే అడ్రస్ ఇస్తుందని చెప్పాను. సో ఇప్పుడు రోనమ్ ఎలా వర్క్ అవుతుందో రో నెంబర్ కూడా అలాగే వర్క్ అవుతుంది. లైక్ మనము డిపెండ్స్ ఆన్ మనకు వచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారము మనము ఆ క్వెరీ రాస్తాము. ఓకే. రో నంబర్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు. సేమ్ ర్యాంక్ బదులు నేను రో నంబర్ అని ఇచ్చి జస్ట్ డెమాన్స్ట్రేట్ చూపిస్తాను. తర్వాత రో అండర్స్కోర్ నంబర్ పార్టిషన్ బై తీసేసి పార్టిషన్ బై అలా ఇవ్వచ్చు. జస్ట్ ఇప్పుడు ర్యాంకింగ్ ఇలా ఇచ్చింది కదా, ఇది 1 2 3 అలా ఇస్తుంది అంతే, అంతకుమించి ఏం లేదు. లైక్ సీక్వెన్షియల్గా ఇస్తూ ఉంటుంది. ఓకేనా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఇది ర్యాంక్ అని ఇవ్వకూడదు. రో నంబర్ రో ఎన్ఓ అని పెడతాను. రో ఎన్ఓ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. సో దట్ ఇలాగా ఆర్డర్ బై శాలరీ ఆర్డర్ ప్రకారము 500కి 1 300 ఇంకా ఇక్కడ ఇది ర్యాంకింగ్ కాదు, రో నంబర్ అంతే. లైక్ అలా. ఓకేనా. లైక్ అదేంటి అటెండెన్స్ రిజిస్టర్లో లైక్ రోల్ నెంబర్స్ లాగా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 అంతే. బట్ మీరు ఈ సింటాక్స్ అయితే జస్ట్ బై హార్ట్ చేసేసేయండి. ఏంటి ర్యాంక్ ఆఫ్ పార్టిషన్ బై ఆర్ రో నెంబర్ ఆఫ్ పార్టిషన్ బై అనేది సింటాక్స్ ఇంక్లూడింగ్ దిస్ బ్రేసెస్ లైక్ బై హార్ట్ చేసేస్తే పార్టిషన్ బై కావాలంటే తీసేసేయచ్చు, ఉంచవచ్చు. తర్వాత ఆ పక్కన ఆర్డర్ బై గ్రూప్ బై ఉండదు. ఇక్కడ ఆర్డర్ బై కూడా మనకు కావాలంటే సిచ్యువేషన్ ప్రకారము ఇంక్లూడ్ చేసుకుంటాం, లేనప్పుడు తీసేసుకుంటాం అలాగా. సో దిస్ ఈజ్ రో నంబర్. కమింగ్ టు లీడ్ ల్యాగ్, ఇది కూడా ఇంపార్టెంట్ అండ్ రేర్గా అడుగుతారు. అంటే లైక్ మీరు అన్ని ఆన్సర్స్ ఫాస్ట్గా చెప్పేస్తుంటే కొంచెం అంటే కాంప్లెక్స్ ఏం కాదు, కాకపోతే అందరికీ తెలియదు అలాగా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వేరే టెక్నాలజీ మీద బాగా గ్రిప్ ఉండి ఆరకల్ నాకు జస్ట్ కొంచెం తెలుసు అనుకున్న వాళ్ళకి అసలు అలా తెలియకపోయి ఉండొచ్చు. బికాజ్ నాకే లేట్గా తెలిసింది, ఐ మీన్ నా ఐటీ జర్నీలో. సో లీడ్ ల్యాగ్ అంటే ఏం లేదు, మీరు ఈ రికార్డు దగ్గర ఉన్నప్పుడు నెక్స్ట్ రికార్డు యొక్క శాలరీ కావాలంటే లీడ్, ఈ రికార్డుకి ప్రీవియస్ శాలరీ కావాలి అంటే ల్యాగ్. చూపిస్తాను క్లియర్గా ఇప్పుడే. అంటే మీకు సింగిల్ షాట్లో 2 అయిపోతాయి లీడ్ ల్యాగ్. ఈఎంపీ నెంబర్ డాట్ ల్యాగ్. ఓకేనా. pre_salary కామా ఇంకా ఇలాంటిది ఇంకొకటి తీసుకొని
next underscore salary. Okay, now let us execute. Invalid number of arguments. ఒక్క నిమిషం, ఎక్కడో మిస్టేక్ అయింది. అచ్చా, lag over 1 minute. 23:13. ఇది 14. ఓకే, 23:13 అంటే ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. lag over partition by invalid number of arguments. acha, so let me put okay, సరే. ఇప్పుడు I don't want to take chance. భవిష్యత్ సాత్విక కూడా జాయిన్ అవ్వమని చెప్పండి. అచ్చా, ఓకే అచ్చా, సారీ. సరే ఓకే, జస్ట్ సాలరీ. am I audible? ఓకే, సో ఇప్పుడు స్టార్ ఇద్దాం. ఓకే, ఇప్పుడు లైక్ 5,000 ఉంది. నెక్స్ట్ శాలరీ ఏంటి? సారీ, లైక్ జస్ట్ సీ దిస్ వన్ అలోన్. ఓకే, 5,000 ఉంది. దీనికి ప్రీవియస్ శాలరీ ఏముండదు కదా. లైక్ ఇదే ఫస్ట్ రికార్డ్ అయితే దీనికి ప్రీవియస్ శాలరీ ఏముంటుంది? సో నల్. ఈ 5,000కి నెక్స్ట్ శాలరీ ఏంటి? ఇక్కడ ఏముంది? ఈ దానిలో 3,000 ఉంది, అది వస్తుంది. ఓకేనా, 5,000కి నెక్స్ట్ శాలరీ 3,000, అది వచ్చింది. సేమ్ 3,000కి ప్రీవియస్ శాలరీ 5,000, అది ఇక్కడ వస్తుంది. 3,000కి నెక్స్ట్ శాలరీ 3,000, సో అది ఇక్కడ వస్తుంది. ఈ 3,000కి ప్రీవియస్ శాలరీ 3,000, నెక్స్ట్ శాలరీ 2,975. ఈ 2,975కి ప్రీవియస్ శాలరీ 3,000, నెక్స్ట్ శాలరీ 2,850. సో అంటే ఈ రికార్డులోనే మనము ఉంటూ సేమ్ రికార్డులో నెక్స్ట్ రికార్డ్ యొక్క వాల్యూస్ ప్రింట్ చేయడానికేమో నెక్స్ట్ రికార్డ్ యొక్క వాల్యూస్ యాక్సెస్ చేసి లైక్ ప్రింట్ చేయడానికి లీడ్, ప్రీవియస్ అయితే ల్యాగ్. ఒక్క నిమిషం, అర్థమైందా? ఆర్ నేనేమన్నా ఇంకా లైక్ యూ నీడ్ మోర్ ఎక్స్ప్లెనేషన్? ఆ పర్టికులర్ టేబుల్లో ఇంకా వాల్యూస్ ఏం లేదు. ఆ పర్టికులర్ టేబుల్లో నెక్స్ట్ రికార్డ్ని యాక్సెస్ చేస్తుంది. లీడ్ అంటే నెక్స్ట్ రికార్డు. జస్ట్ లైక్ మనమందరం అంటే లైక్ లైన్లో నుంచి ఉంటాం కదా, పిల్లలందరూ లైన్లో నుంచి ఉన్నప్పుడు లీడ్ అంటే ఆ వెనక పర్సను, సారీ, లీడ్ అంటే ముందు పర్సను. లైక్ ముందు పర్సన్ని యూ వాంట్ టు లైక్ నో ద డీటెయిల్స్, అలా అంటే లీడ్. వెనక పర్సన్కి
ల్యాగ్. సేమ్ అలాగే ఐ మీన్ ఇది నాట్ ఈవెన్ క్రూడ్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ప్రిసైజ్ ఎగ్జాంపుల్. సో అలాగే ఒక రికార్డు ఇలాగా అంటే లైక్ ఆ రికార్డుకి లైక్ రిక్వైర్మెంట్ ప్రకారం మనకి ఈ లీడ్ ల్యాగ్ అనేవి యూస్ కేసెస్ ఉంటాయి. ఓకేనా, రిక్వైర్మెంట్స్ ఉంటాయి అంటే లైక్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా లైక్ ఫంక్షనాలిటీ చెప్పాను, రిక్వైర్మెంట్ సింపుల్గానే ఉంటాయి. చాట్ జీపీటీకి మీకు పింగ్ చేస్తే కొన్ని సినారియోస్ చెప్తుంది. సో మీ క్వశ్చన్ ఏంటంటే లైక్ ఆ వాల్యూస్ అదేమీ కాదు, జస్ట్ థర్డ్ రికార్డ్లో ఉన్నప్పుడు నాకు ఫోర్త్ రికార్డ్ యొక్క వాల్యూస్ కావాలి అంటే లీడ్, థర్డ్ రికార్డ్లో ఉన్నప్పుడు సెకండ్ రికార్డ్, అదర్వైజ్ మీకు ఇది లేకపోతే మీరు ఇంకొకసారి క్వెరీ చేయాలి. మీరు ఇంకా లైక్ ఇప్పుడు ఇంకా అదర్ ఆప్షన్ చెప్పండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను థర్డ్ రికార్డు నేను ప్రింట్ చేస్తున్నాను సెలెక్ట్ క్వెరీ ద్వారా. సో నాకు ప్యారలల్గా దాని ప్రీవియస్ రికార్డుది కూడా కావాలి. అప్పుడు ఏం చేయాలి మీరు, వీటికి మళ్ళీ లైక్ రోనం ఇచ్చి మళ్ళీ వేరే రోనం, దీనికి రోనం 3 అయితే లైక్ రోనం ఈక్వల్ టు 2 అని చెప్పి అలా లైక్ ఇంకా వేరే వేరే వేస్లో మళ్ళీ విత్ క్లాజ్ ఏమన్నా ఉంటే అది యూజ్ చేయాలి. అలా లెంగ్దీ అయిపోతుంది కదా. మీరు ఇది లేకుండా ఇలా అచీవ్ చేయడానికి ట్రై చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది దీని యొక్క బెనిఫిట్. వన్ వే లైక్ ఐ మీన్ ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ లాగా, లైక్ చిన్నప్పుడు ఏబిసిడీలు ఉంటే ఏం చేస్తాం, ఏ తప్పు, బి తప్పు, సి తప్పు, డి కరెక్ట్ ఆన్సర్ పెడతాం, అంటే నెగిటివ్ అలా పెడతాం కదా. అలాగా మీరు అలా ట్రై చేసి చూడండి, అప్పుడు మీకు ఇది ఎలా హెల్ప్ అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది. వేరేలాగా అచీవ్ చేయడం కష్టము, పెద్ద క్వెరీ వస్తుంది మీకు. వేరేలాగా మీకు అదే శాలరీలో ఉన్నప్పుడు నాకు ప్రీవియస్ రికార్డ్ శాలరీ కావాలి ఇలాగా అంటే వేరేలాగా మీరు అచీవ్ చేస్తే మీకు ఒక పెద్ద క్వెరీ వస్తుంది, మనం ఇంతకుముందు యూజ్ చేసిన కాన్సెప్ట్స్ అన్నిటితో ట్రై చేస్తే. ఓకే నౌ సమ్ ఓవర్ సింపులే, సేమ్ సమ్ లాగానే, కాకపోతే ఇక్కడ ఎందుకు అంటే ఇది సమ్ కాంబినేషన్ విత్ ఓవర్తో యూజ్ చేసినప్పుడు అది ఎనాలిటిక్ ఫంక్షన్, విండో ఫంక్షన్ అవుతుంది. ఒట్టి సమ్ అయితే అగ్రిగేట్ ఫంక్షన్. సో ఏముండదు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అంత శాలరీ కావాలి అంటే సమ్ ఆఫ్ శాల్ ఓవర్, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ 10లో ఉన్న వాళ్ళందరి సమ్ ఆఫ్ శాలరీ కావాలి. డిపార్ట్మెంట్ నెంబర్ ఐ డోంట్ థింక్ ఇక్కడ ఎర్రర్ రావచ్చు. సెలెక్ట్ ఈ డాట్ స్టార్ కామా SUMDPT సెల్. ఇది సమ్కి యూస్ కేసు కూడా చెప్పేస్తున్నాను. PTNO ప్రతి డిపార్ట్మెంట్కి అంటే 10th డిపార్ట్మెంట్లో అందరి శాలరీ సಮೇషన్ కావాలి. తర్వాత 20th డిపార్ట్మెంట్లో అందరి లైక్ జనరల్గా అంత సಮೇషన్ అయితే మనం చూసాము, ఇక్కడ సెలెక్ట్ పక్కనే సమ్ ఆఫ్ శాల్ అని ఇచ్చేసి లాస్ట్ సెషన్లో చూసాము. ఇక్కడ అలా అనట్లేదు నేను, నాకు 10th డిపార్ట్మెంట్కి లైక్ 5,000, 7,000, 8,000, 8,750 రావాలి 10th డిపార్ట్మెంట్కి. అలా డిపార్ట్మెంట్ వైజ్ నాకు సమ్ కావాలి అంటే ఇలా అచీవ్ చేస్తాము విండో ఫంక్షన్, అనలిటిక్ ఫంక్షన్ యూజ్ చేసి. ర్యాంక్ సమ్ ఆఫ్ శాల్ ఓవర్ పార్టిషన్ బై డిపార్ట్మెంట్ నెంబర్, దీనికి అలియాస్ ఫ్రమ్ మిస్ అయిందా, ఫ్రమ్ కీవర్డ్ నాట్ ఫౌండ్ వేర్ ఎక్స్పెక్టెడ్. ఓకే గాట్ ఇట్. అంటే ఇక్కడ చూసారా మీరు, లైక్ నేను ఇక్కడ అందుకని మనకి ఇప్పుడు ఇలా ఇచ్చాను ఇంతకుముందు, అది ఎర్రర్ ఫ్రమ్ కీవర్డ్. సో అనగానే మనం ఫ్రమ్లో ఎర్రర్ ఉంది అలా అనుకోకూడదు. ఎందుకు ఐ మీన్ ఫ్రమ్లో ఎలా చెప్తాము అంటే స్టార్ తర్వాత కాలమ్స్ అయిపోగానే ఫ్రమ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అది.
కానీ ఇక్కడ ఏమైంది, అలియాస్ ఇక్కడ తీసుకుంటున్నాము. ఐ మీన్ ఈ రెండింటిని ఒకసారి చూడండి, మీకు అప్పుడు ఇది ఇలా చేస్తే సో వాడు ఇచ్చిన ఎర్రర్ కరెక్టే, కానీ మనం అండర్స్టాండింగ్ తప్పు వస్తుంది. ఇప్పుడు అలా అంటే ఆరకల్ పార్సర్ అంటారు. పార్సర్ ఏం చేస్తుందంటే ఇట్లా వెళ్తా ఉంటుంది. సో ఇప్పుడు ఇది వాట్ ఈస్ ఇట్స్ మీనింగ్, లైక్ ఇదేమో యూ యూజ్డ్ అనలిటిక్ ఫంక్షన్, విండో ఫంక్షన్, దీని పక్కన ఇక్కడ ఎలియాస్ ఇస్తే సో లైక్ అంటే నేను ఎందుకు ఇది హైలైట్ చేస్తున్నానంటే మీరు ఆ ఎర్రర్ని ఐ మీన్ దీనికి రెజల్యూషన్ ఏంటంటే ఇది ఇలా తీసేయడం, ఇది రెజల్యూషన్. కానీ అది చూపించడం ఏం, ఇది పిన్ చేస్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. అలా 10th డిపార్ట్మెంట్కి 8750 చెప్పాను కదా, అన్నిటికీ అలా వచ్చింది. బట్ సమేషన్ వచ్చింది. నాకు ఇలా మల్టిపుల్ వద్దు అంటే గ్రూప్ బై చేయొచ్చు. ఫస్ట్ వి విల్ గో 1 by 1. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే నేను ఇంతకుముందు ఇక్కడ ఎలియాస్ అది పెట్టినప్పుడు అది ఎర్రర్ ఫ్రమ్ కీవర్డ్ నాట్ ఫౌండ్ వేర్ ఎక్స్పెక్టెడ్ అనింది. సో నేను ఫ్రమ్ నేమ్ కదిలించలేదు, ఇది తీసేసాను. తీసేస్తే నాకు అవుట్పుట్ వచ్చింది. అంటే ఏంటంటే అంటే మీరు సింటాక్సెస్ అవి కరెక్ట్గా ఉండాలి, అర్థమైందా? అప్పుడు ఇలాంటి ఎర్రర్స్ మీరు ఈజీగా అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అంటే ఆరకిల్ సింటాక్స్ ఏంటి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అలాగా. సో మనం ఇక్కడ కాలం నేమ్ ఒకటి ఇచ్చి మళ్ళీ స్పేస్ ఇచ్చి అనలిటిక్ ఫంక్షన్ అలా ఇస్తే తప్పు అది అలా. సో ఇది ఐ మీన్ మీరు ఎర్రర్ని ఎలా చెప్తాం, హ్యాండిల్ చేసేటప్పుడు అర్థం చేసుకొని హ్యాండిల్ చేయాలి, అది నేను చెప్తున్నాను. మీరు ఎర్రర్ని లైక్ ఎలా అంటే అంటే సింగడు అద్దంకి పోయాడు కాకుండా అలా హ్యాండిల్ చేస్తే రాదు. లైక్ ఇదేంటి ఫ్రమ్ని మార్చాలి అలా కాదు. సో ఎర్రర్ ఏంటి, సంథింగ్ రిలేటెడ్ టు సింటాక్స్ మీ ఎర్రర్. సో ఆ సింటాక్స్ ఏంటి తప్పు ఉంది, స్టార్ పక్కన ఇంకా కాలం నేము మళ్ళీ ఇలా ఉందన్నమాట. సరే వాట్ ఎవర్, ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఇది తీయగానే నాకు ఎర్రర్ వచ్చేసింది, సారీ నాకు రిజల్ట్ వచ్చేసింది, ఇలా వచ్చింది. బట్ నేనేమంటానంటే నాకు ఇలా కాదు, లైక్ ఇంత లైక్ రిపీట్ అవుతుంది ఇక్కడ 10 10 10 అని ఇలా రిపీట్ అవుతుంది అనుకుంటే ఇక్కడ గ్రూప్ బై ఇచ్చేసి డిఈపిటి నెంబర్ కామా సమ్ ఆఫ్ డిఈపిటి శాల్, ఓకేనా, ఇచ్చేసి ఇక్కడ గ్రూప్ బైలో ఉన్నవి ఇక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది. అంటే ఆ ఎర్రర్ డీపర్ మీనింగ్ మనము 1 minute మళ్ళీ సేమ్ ఎర్రర్ కామా అంటే ఆ ఎర్రర్ని మీరు లైక్ అలాగే అర్థం చేసుకోవద్దు, ఇట్ మీన్స్ సమ్ సింటాక్స్ ఎర్రర్ అన్నట్లుగా అర్థం చేసుకోవాలి. సో ఆ ఎర్రర్ ఫ్రమ్ దగ్గర ఉంది కాబట్టి ఫ్రమ్ ఇక్కడ పెడతాను ఇక్కడ మారుస్తాము అంటే మళ్ళీ కాదు అలా, అది సింటాక్స్ ఎర్రర్. సమ్ డిఈపిటి శాల్ అచ్చా. ఇప్పుడు మనం ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నాము, అచ్చా ఓకే. సో ఇలా అచీవ్ చేయాలంటే ఇది మళ్ళీ ఒక క్వెరీలో ఇలా తీసుకోవాలి. ఇక్కడ లెటస్ సే ఈ డాట్ స్టార్ ఉందనుకుందాం, ఓకేనా. ఏం చేస్తున్నానంటే ఇంతకు ముందున్న క్వెరీని మొత్తాన్ని ఒక సబ్ క్వెరీ లాగా ఇలా తీసుకొని సెలెక్ట్ ఫ్రమ్ అని చెప్పి ఇది ఒక టేబుల్, ఇది సబ్ క్వెరీ కాదు, సబ్ క్వెరీ వేరు. ఇది లైక్ ఆ టేబుల్ని ఇది మొత్తం రిజల్ట్ సెట్ని ఒక టేబుల్ లాగా తీసుకుంటున్నాను, ఓకేనా. ఇది సబ్ క్వెరీ కాదు. సబ్ క్వెరీ అంటే క్లాజ్లో క్వెరీ విత్ ఇన్ క్వెరీనే, బట్ జనరల్గా దీన్ని సబ్ క్వెరీ అంటారు. నేను ఈ టేబుల్ని ఇలా ఒక ఇది మొత్తం రిజల్ట్ సెట్ని ఒక టేబుల్ లాగా యూజ్ చేసుకొని ఫ్రమ్ లోపల యూజ్ చేశాను, ఓకేనా. ఇప్పుడు మనకి కావాల్సిన డిపార్ట్మెంట్ 20th డిపార్ట్మెంట్కి ఇంత,
10th డిపార్ట్మెంట్కి ఇంత, 30th ఇంత, అలా వస్తుంది. ఓకేనా. సో 2 పాయింట్స్, కంక్లూజివ్ పాయింట్స్. మీరు ఎర్రర్ చూడగానే ఆ ఎర్రర్ని అలాగే అర్థం చేసుకోవడానికి ట్రై చేయకండి, రూట్ కాజ్కి వెళ్ళండి. ఓకేనా. లైక్ ఫ్రమ్ కీవర్డ్ నాట్ ఫౌండ్ వేర్ ఎక్స్పెక్టెడ్ అంటే ఏంటంటే సమ్ సింటాక్స్ ఎర్రర్ ఏదో ఉంది, అది మీనింగ్. సో మీరు ఫ్రమ్ని అడ్జస్ట్ చేయడం కాదు, లైక్ ఈ యొక్క ఇలా అంటే పైన కాలమ్స్ని అది మార్చాలి. కాలమ్స్ మనం తప్పిస్తున్నాం, ఎలియాస్ ఇచ్చి మళ్ళీ తర్వాత ఎనలిటిక్ ఫంక్షన్ ఇస్తున్నాం, అలా ఇవ్వకూడదు. సో సెకండ్ పాయింట్ ఏంటి, లైక్ ఇలా రిక్వైర్మెంట్ ఏమన్నా చేంజ్ ఉన్నప్పుడు లైక్ సబ్ క్వెరీ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ క్వెరీ విత్ ఇన్ క్వెరీ. 1 minute. సో నెక్స్ట్ సబ్ క్వెరీస్ అనే కాన్సెప్ట్కి వస్తున్నాము. ఓకేనా. సో కానీ ఇక్కడ నేను యూస్ చేసిన విధానం వేరు. నేను ఫ్రమ్లో ఇలా యూస్ చేశాను, అంటే ఈ రిజల్ట్ మొత్తాన్ని ఒక టేబుల్ లాగా ఫ్రమ్లో యూస్ చేశాను. యూస్ చేసి నాకు ఇలా రిపీట్ అవుతుంది, ఎప్పుడైనా రిపీట్ అవుతుంది అంటే ఏం చేస్తాం, గ్రూప్ బై చేస్తాం, వీటన్నిటిని గ్రూపింగ్ చేసేస్తాం. గ్రూప్ బై చేయగానే ఏమైంది, నాకు 10 అనేది ఒక్కదానిలాగా వచ్చింది, 30 అనేది ఒక రికార్డులో వచ్చింది, 20 అనేది ఒక రికార్డులో వచ్చింది. సో ఈ మొత్తాన్ని ఒక టేబుల్ లాగా తీసుకొని దాని మీద గ్రూప్ బై చేశాను, అంతే. దట్స్ ఆల్, ఐ డిడ్ దట్ మచ్ ఓన్లీ. అంటే చూడటానికి మీరు డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే. నౌ ఇప్పుడు కానీ నెక్స్ట్ టాపిక్ వీఆర్ కమింగ్ టు సబ్ క్వెరీస్. ఓకేనా. కానీ లైక్ జనరల్గా సబ్ క్వెరీ అంటే మీనింగ్ ఏంటంటే, ఎగ్జాక్ట్ మీనింగ్ సబ్ క్వెరీ మీనింగ్ ఏంటంటే క్వెరీ విత్ ఇన్ క్వెరీ, అది ఎగ్జాక్ట్ మీనింగ్. సో దీన్ని సబ్ క్వెరీ అంటారో లేదో అనేది ఐఎమ్ నాట్ షూర్, ఒకసారి చాట్‌జీపీటీకే పింగ్ చేయాలి. బట్ జనరల్గా ఆ సబ్ క్వెరీస్కి కూడా నేను ఇప్పుడు సినారియోస్ చెప్తాను. లైక్ వేర్ శాల్ గ్రేటర్ దాన్ అని ఇంకొక క్వెరీ వస్తుంది. నేను సబ్ క్వెరీస్ అంటే ఏంటో ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నాయా టిల్ నౌ? లీడ్, ల్యాగ్, సమ్ ఓవర్. ఓకే, ఐ విల్ టేక్ ఇట్ యాజ్ నో. నౌ కమింగ్ టు సబ్ క్వెరీ. సబ్ క్వెరీ అంటే క్వెరీ విత్ ఇన్ క్వెరీ. ఇది ఇక్కడ ఇలాగే ఉంచుతాను, నేను ఏం చెప్దాం అనుకున్నానో మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. ఓకేనా. వేర్ శాల్ గ్రేటర్ దాన్. ఓకే, ఇప్పుడు మనకి ఇంకా వేరే టేబుల్స్ ఉన్నాయా? డిపార్ట్మెంట్ టేబుల్ ఏమన్నా ఉంది, డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తానంటే స్టార్ ఫ్రమ్ డిపిటి, ఇది ఇంకా ఓకే చూద్దాం గ్రూప్. ఓకే, ఓహోహోహో 10 లొకేషన్. ఓకే, అచ్చా. ఇప్పుడు ఏంటి, సమ్ ఆఫ్ సెల్. ఇప్పుడు నేను ఇంకొకలాగా రాస్తున్నాను ఈ క్వెరీని. ఓకేనా. సెలెక్ట్ సమ్ ఆఫ్ సెల్ ఫ్రమ్ ఈఎంపి వేర్ డిఈపిటిఎన్ఓ ఇన్ సెలెక్ట్ డిఈపిటిఎన్ఓ ఫ్రమ్ డిపార్ట్మెంట్. కానీ ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కొంచెం వేరే ఉంటాయి. ఇది ఏదో ఆరకిల్ కోసం నేను ఇన్ఫర్మేటికా దానికోసం. బట్ టేబుల్ కాలం నేమ్స్ ఏమున్నాయి, అంతకు మించి ఏం లేదు. 2 సార్లు వచ్చింది అలా. సరే, ఎనీవే ఈ డిపార్ట్మెంట్స్ ఆ డిపార్ట్మెంట్స్ వేరు. సో పాయింట్ ఏంటంటే సబ్ క్వెరీకి ఈ డిపార్ట్మెంట్ లేకుండానే ఒకటి చూద్దాము సబ్ క్వెరీకి. సబ్ క్వెరీ సినారియో ఏంటంటే శాలరీ
ఈఎంపీ నెంబర్ రైట్. ఇప్పుడు నేను ట్రై చేస్తుంది ఏంటంటే ఒక సినారియోని ఫ్రేమ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా, సాలరీ ఓకే. నాకు నాట్ హైయెస్ట్ శాలరీస్ కాకుండా మిగతావన్నీ నాకు కావాలి. నాకు మిగతా ఎంప్లాయీస్ అందరు నాకు కావాలి. హైయెస్ట్ శాలరీ కాకుండా మిగతా ఎంప్లాయీస్ అందరూ నాకు కావాలంటే ఎలా వస్తుందంటే సాల్ less than select max of sal from EMP. ఓకేనా, ఇంకా గ్రూప్ బై ఇలా ఫస్ట్ అయితే సింపుల్గా అర్థం చేసుకుందాం. తర్వాత నేను అంటే లైక్ ఈ సినారియో సినారియో రెడీగా ఉంటే నేను క్వెరీ రాస్తాను, నో ప్రాబ్లం. సో 1 minute. సో నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు టోటల్ 15 మెంబర్స్ ఉన్నారు ఈ రికార్డ్ సెట్లో. కానీ ఇప్పుడు హైయెస్ట్ శాలరీ ఏంటి 5000. ఈ 5000 రాకుండా మిగతా అందరు నాకు వచ్చారు. ఓకేనా, లైక్ ఇప్పుడు మీకు హైయెస్ట్ శాలరీడ్ ఎంప్లాయీ, లెట్ మీ గివ్ మోర్ క్లియర్ కట్. ఇప్పుడు క్లియరా? సో లైక్ మీకు ఆల్రెడీ తెలుసు, ఆల్రెడీ హైయెస్ట్ శాలరీ 5000 అని మీకు తెలుసు. సో నాకేంటి నాట్ హైయెస్ట్ శాలరీ కావాలి. సో లెస్ దాన్ 5000 అని ఇచ్చేశారు. కానీ మీకు తెలియదు, లైక్ హైయెస్ట్ శాలరీ ఎంతో తెలియదు. అలాంటి టైంలో ఏం చేయాలి? క్వెరీ విత్ ఇన్ క్వెరీ, ఎస్ ఆర్ నో. లైక్ ఇప్పుడు మీకు ఈ వాల్యూ ఆల్రెడీ తెలిస్తే సింగిల్ క్వెరీలో అయిపోయింది. కానీ యూ డోంట్ నో వాట్ ఈస్ ద హైయెస్ట్ శాలరీ. సో సబ్ క్వెరీలో నేను అది తీసుకుంటాను, సబ్ క్వెరీలో హైయెస్ట్ శాలరీ తీసుకుంటాను, మెయిన్ క్వెరీకి అది పాస్ చేస్తాను. శాలరీ లెస్ దాన్ మ్యాక్స్ ఆఫ్ శాలరీ, నాట్ హైయెస్ట్ శాలరీ వచ్చింది నాకు, అంటే వాళ్ళందరూ నాకు వచ్చారు ఎంప్లాయీస్. క్లియరా? వాట్ ఈజ్ సబ్ క్వెరీ? ఓకే ఓకే. సో సబ్ క్వెరీస్ ఎన్విఎల్, ఇంకా ఉంది, నేను ఇంకా అయిపోయింది. సరే, ఎన్విఎల్, కొలేస్, డికోడ్, డ్యూయల్, కేసు ఇవి కూడా అయిపోతే ఇంకా అడ్మిన్ కాన్సెప్ట్స్. సో ఎన్విఎల్ అంటే ఆ వాల్యూ నల్ కాకపోతే రిటర్న్ చేస్తుంది. నల్ అయితే ఈ డాట్ స్టార్ క్వెరీ రాసేసి చూసేద్దాం. ఎన్విఎల్ ఆఫ్ సిఓఎంఎంలో నల్స్ ఉన్నాయి కదా, సో అప్పుడు అందుకని మీకు అర్థమవుతుంది ఈజీగా. ఫ్రమ్ ఈఎంపి, ఓకే, ఎలియాస్ ఇక్కడ లేదు. ఇప్పుడు ఈ కామ్ని ఇది పక్కన చూడండి, మీకు అర్థమవుతుంది ఎన్విఎల్ అంటే ఏంటో. ఆ వాల్యూ అంటే ఈ కామ్లో వాల్యూ ఉంటే ఆ వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ రిటర్న్ చేస్తుంది. కామ్లో వాల్యూ లేకపోతే అంటే నల్ వాల్యూ ఉంటే, ఎన్విఎల్ అంటే మీరు ఇది నల్ హ్యాండ్లింగ్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీకు ఇన్ఫర్మేటికాలో చాలాసార్లు సోర్స్ నుంచి నల్స్ వస్తూ ఉంటాయి, కానీ డేటాబేస్లో అలా అదేంటి సోర్స్ వాళ్ళు జస్ట్ ఎంటర్ చేయకపోవడమో ఏదో ఒకటి చేయొచ్చు కదా. లైక్ సోర్స్ సైడ్ వాళ్ళు అంటే వాళ్ళన్నీ సింటాక్స్లు ఫాలో అవ్వాలని లేదు కదా. సింటాక్స్, సిమాంటిక్స్ వాళ్ళు అవేం ఫాలో కారు. సో వాళ్ళు జస్ట్ అది ఎంటర్ చేయకుండా వదిలేయటం ఆ కాలము. సో లేకపోతే లైక్
అంటే మామూలుగా జనరల్గా మీరు ఎప్పుడైనా రిజిస్టర్ అయినా కూడా స్టార్ మార్క్ ఉంటే కంపల్సరీ అది ఇవ్వాలని, స్టార్ మార్క్ మ్యాండేటరీ ఫీల్డ్ ఎంటర్ చేయాలని, స్టార్ మార్క్ లేకపోతే ఆప్షనల్ అని. సో వాళ్ళు అలా వదిలేయటం అలాంటివి చేస్తారు. కానీ అలాంటి డేటా సోర్స్ నుంచి వస్తుంటే మనము కొన్నిసార్లు రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే అలాంటి నల్స్ని పాపులేట్ చేయొద్దు డేటా వేర్ హౌస్లోకి అని అలాంటి రిక్వైర్మెంట్ ఉంటుంది. అప్పుడు ఈ ఎన్విఎల్తోని నల్స్ని హ్యాండిల్ చేస్తాం. నల్స్ని ఎలా హ్యాండిల్ చేస్తామంటే సోర్స్ నుంచి ఇలాంటి నల్స్ వస్తుంటే నల్ ప్లేస్లో జీరో, అంటే నల్ ఉంటే జీరో ఇవ్వమనో లేకపోతే -1 అనో అలా రిక్వైర్మెంట్ని బట్టి. బట్ ఎన్విఎల్ వర్క్ అయ్యేది ఏంటి అంటే ఎలా వర్క్ అవుతుంది అంటే లైక్ సోర్స్లో ఈ కామ్లో ఏమన్నా వాల్యూ ఉంటే కామ్ ఇస్తుంది, కామ్ అనేది ప్రింట్ అవుతుంది. కామ్లో వాల్యూ ఏమి లేకపోతే అంటే నల్ ఉంటే ఇది ప్రింట్ అవుతుంది. అలా నల్స్ని హ్యాండిల్ చేయడానికి ఉపయోగపడుతుంది ఎన్విఎల్. ఓకే, నౌ కొలేస్ ఏంటంటే ఫస్ట్ నాట్ నల్ది ప్రింట్ చేస్తుంది. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇస్తాము లైక్ కామా ఇలా కాలమ్స్ ఎలా ఇస్తాము. నల్ ఎన్విఎల్ క్లియర్ అనుకుంటాను. యా, సో ఫస్ట్ నాట్ నల్ ప్రింట్ చేస్తుంది. నౌ హ్యాండ్లింగ్ నల్ వాల్యూస్, ఈ రెండిటికి ఎన్విఎల్ కోలాస్ బాగా ఇంపార్టెంట్. లైక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఎన్విఎల్ అయితే నల్స్ని ఇలా హ్యాండిల్ చేస్తాము, ఎక్స్ప్లెయిన్ చేశాను. కొలాస్ అయితే ఏంటంటే ఇట్ విల్ ఫస్ట్ చెక్ ఆ పర్టికులర్ రికార్డ్లో కామ్ అనేది నాట్ నల్లా కాదా. ఓకేనా, కామ్ అనేది నాట్ నల్ అయితే అదే ప్రింట్ చేస్తుంది. ఇది ఉల్టా కదా కొంచెం, నల్ వాల్యూకి లైక్ ఇందులో వాల్యూ ఉంటే అది ప్రింట్ చేస్తుంది, వాల్యూ లేకపోతే నల్ ఉంటే ఇలా ప్రింట్ చేస్తుంది. సో ఇంక ఇది మర్చిపోండి, ఎన్విఎల్ మర్చిపోండి అంటే మర్చిపోండి కాదు, లైక్ కొలాస్కి వస్తున్నాం అంతే. సో కొలాస్ ఏంటంటే ఫస్ట్ నాట్ నల్ని ప్రింట్ చేస్తుంది. అలా మీరు ఎన్నైనా ఇచ్చుకోండి, ఇది కనుక నాట్ నల్ అయితే అదే ప్రింట్ చేస్తుంది, ఇది నల్ అయితే పక్కదానికి వెళ్తుంది. అలా ఇది నల్ అనుకోండి పక్కదానికి వెళ్తుంది, వెళ్ళి శాలరీ ప్రింట్ అయింది. ఇది కూడా నల్ అయితే 1 ప్రింట్ అవుతుంది, 1 వస్తుంది. అలా కొలాస్ వర్క్ అవుతుంది. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ కొన్నిటికి కామ్ నాట్ నల్ అదే వచ్చేసింది, 300 వచ్చేసింది. ఫస్ట్దే నాట్ నల్ అయితే అదే వచ్చేస్తుంది, 300 ఉంటే 300 వచ్చేస్తుంది, 500 ఉంటే 500 వచ్చేస్తుంది, 1400 ఉంటే 1400 వచ్చేస్తుంది. కానీ ఏమీ లేవు నాట్ నల్ ఉంటే దెన్ ఇట్ విల్ గో ఫర్ సెకండ్ వన్ శాలరీ. సో వీటన్నిటికీ శాలరీలు వచ్చినాయి. ఓకేనా, సో మీకు ఇంకొకటి టెస్ట్ చేద్దామనుకుంటే ఇంకొకటి ఈ 2 నల్స్ ఉండి ఇన్సర్ట్ చేసి టెస్ట్ చేసుకోండి, చేస్తే అప్పుడు 1 వస్తుంది. అలా సో కొలాస్ ఏంటి, ఫస్ట్ నాట్ నల్. కొలాస్ ఎన్విఎల్ ఏంటి, ఇఫ్ నల్ ప్రింట్ ఎల్స్, అది నల్ కాకపోతే ఇఫ్ నాట్ నల్ ప్రింట్. సారీ 1 minute. కామ్ కనుక నల్ అయితే
-1 ప్రింట్ చేయాలి. నల్ కాకపోతే అదే ప్రింట్ చేస్తుంది. ప్రింట్ ప్రింట్ ఎల్స్ నల్ అయితే లైక్ నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ పారామీటర్ ఏదైనా అనుకోండి. ఓకేనా, ఆర్గార్ పారామీటర్ అలాగా. సో లైక్ ఇంకా డెఫినిషన్స్ మీరు బైహార్ట్ చేసుకోండి. సో నల్ అయితే ఎన్విఎల్ అయితే ఇలా వర్క్ అవుతుంది, కోలీస్ అయితే ఇలా వర్క్ అవుతుంది. ఎన్విఎల్ అయితే ఆ కాలమ్ లైక్ నల్లా కాదా, నల్ కాకపోతే అదే రిటర్న్ చేస్తుంది, ఫైన్. నల్ అయితే ఏమి అంటే మనం ఇక్కడ ఏం మెన్షన్ చేస్తామో అది రిటర్న్ చేస్తుంది. ఎందుకు ఇది యూజ్ చేస్తామంటే నల్స్ని హ్యాండిల్ చేయడానికి. సోర్స్ నుంచి నల్స్ వస్తూ ఉంటే వాటిని ఎన్విఎల్ యూజ్ చేసి లైక్ మనకి నల్ కానివన్నీ కావాలి. లైక్ మీరు ఇప్పుడు లైక్ నాకు నల్ కాలేదనుకో, నాకు అవి ఇంపార్టెంట్ నల్ కానివి. సో ఐ వాంట్ దోస్ థింగ్స్. సో ఓకే, ఎనీవే ఇలా చెప్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం. సో నల్ కాకపోతే నాకు అవి కావాలి. సో అన్నిటినీ నల్ చేయలేం కదా, వీటిని కూడా నల్ చేయలేం. అలా అని చెప్పి నల్స్ని ఫిల్టర్ చేయలేము. సో అలాంటి సిచ్యువేషన్లో ఎన్విఎల్ యూజ్ చేస్తాము, అంటే నల్స్ని హ్యాండిల్ చేయడానికి. నల్ కాకపోతే వెల్ అండ్ గుడ్, అదే ప్రింట్ చేస్తుంది. ఒకవేళ నల్ అయితే ఆ పక్క ఉన్న మనం పాస్ చేసిన ఆర్గ్యుమెంట్ పారామీటర్ అది ఇస్తుంది, ప్రింట్ చేస్తుంది. తర్వాత కొలేస్ అయితే ఫస్ట్ నాట్ నల్, ఇది నల్లా కాదా, నల్. సో ఇంకా ఇది నాట్ నల్, సో ఇదే ప్రింట్ చేస్తుంది. సో కాదు, ఇది నల్ అనుకోండి, అప్పుడు ఇది ప్రింట్ చేస్తుంది. ఇది కూడా నల్ అయితే అప్పుడు 1 ప్రింట్ చేస్తుంది. అలా ఓకేనా. దిస్ ఈజ్ ఎన్విఎల్ అండ్ కొలేస్. ఎనీ డౌట్స్? ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టీస్ అంటే అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎనీ డౌట్స్ ఇన్ ఎన్విఎల్ ఆర్ అండ్ కొలేస్? ఓకే, నౌ డీకోడ్ ఏం లేదు, ఈజీనే. ఐ మీన్ ఓకే చెప్తాను. డీకోడ్ అంటే ఇది నేమింగ్ లాగానే. ఓకేనా, డీకోడ్ చెప్తాను. ఎండ్ అయిపోయేలోపు ఆర్కల్ అయిపోతుంది కదా. డ్యూయల్ కేసు. డ్యూయల్ ఏంటంటే డిఫాల్ట్ టేబుల్. డ్యూయల్ని డిఫాల్ట్ టేబుల్ అంటారు. అంటే డిఫాల్ట్ టేబుల్లో లేకపోతే అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ సిస్ డేట్ ఫ్రమ్ డ్యూయల్. ఓకేనా, అంటే సిస్టమ్ డేట్ వస్తుంది. సెలెక్ట్ 2+3 ఫ్రమ్ డ్యూయల్ 5 వస్తుంది అలా. సో ఆర్ సెలెక్ట్ 2 into 10 ఫ్రమ్ డ్యూయల్. ఓకేనా, అలాగా డ్యూయల్ అంటే ఒక టేబుల్, ఆర్కల్లో డిఫాల్ట్ టేబుల్ ఒకటి ఉంటుంది. ఓకేనా, దాని నుంచి మనం ఇలా ఆపరేషన్స్ ఏమన్నా ఇస్తే ఆర్కల్ ఎగ్జిక్యూట్ చేసి మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకేనా, ఇంకా మీకు ఈ డ్యూయల్ గురించి కావాలి అంటే లైక్ అంటే అడ్మిన్ లెవెల్లో చూడాలి. అంటే అడ్మిన్ లెవెల్ అంటే నా ఉద్దేశం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఇవన్నీ లైక్ బ్యాక్ ఎండ్ టేబుల్స్. ఓకేనా, బ్యాక్ ఎండ్ టేబుల్స్. దీనిలో అన్నీ అంటే ఒక్కొక్క టేబుల్ ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది, తర్వాత టేబుల్ వ్యాలిడా కాదా, తర్వాత ఏ టేబుల్ స్పేస్ నేమ్ ఏంటి, అంటే ఆ టేబుల్ యొక్క మెటాడేటా. ఐ హోప్ మీకు మెటాడేటా అంటే తెలుసుంటుంది. మెటాడేటా అంటే డేటా అబౌట్ డేటా. మెటాడేటా అంటే డేటా అబౌట్ డేటా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ క్విక్లీ ఇక్కడ కాదు, నా కంప్యూటర్లో చాలా డేటా స్టోర్ అయ్యి ఉంది. ఏంటి, నా కంప్యూటర్లో వీడియోస్, ఆడియో రికార్డింగ్స్, తర్వాత పీపీటీస్ అన్నీ ఉన్నాయి. కానీ అది డేటా, దట్ ఈస్ ఫైన్, అది రియల్ డేటా, కోడ్ అన్నీ ఉన్నాయి. కానీ నా కంప్యూటర్ యొక్క హార్డ్ డిస్క్ ఎంత,
నా కంప్యూటర్ యొక్క మెమరీ ఎంత, నా కంప్యూటర్ యొక్క స్టోరేజ్ ఎంత, మెమరీ ఎంత, ర్యామ్ ఎంత, క్యాషే ఎంత, అవన్నీ ఇక్కడ వస్తుంది. ఓకేనా, దిస్ ఈజ్ కాల్డ్ మెటాడేటా. అలా డేటా అబౌట్ డేటా అలా అంటారు మెటాడేటా అంటే. సో ఈ టేబుల్లో డేటా ఉంటుంది. ఈఎంపీ టేబుల్లో మనకి 15 రికార్డ్స్ ఉన్నాయి. కానీ ఈఎంపీ టేబుల్ ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది, తర్వాత ఎక్కడ ఉంది, ఎక్కడ లొకేట్ అయి ఉంది, అది వ్యాలిడా కాదా, తర్వాత ఇలాంటివి. ఇంకా అవన్నీ డీవీ కాన్సెప్ట్స్, మనకి అంత అవసరం లేదు ఇప్పుడు. ఓకేనా, ఇన్ఫర్మేటికా మీరు చేసినప్పుడు డీవీ మీకు అవసరం లేదు. బట్ చాలా వ్యాస్ట్ అది కూడా. ఆరకిల్ ఆర్కిటెక్చర్, డీవీ కాన్సెప్ట్స్ అవన్నీ కూడా. అందుకనే స్నోఫ్లేక్ అంత హిట్ అయింది. స్నోఫ్లేక్లో మీరు డీబీ అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ఏమి ఉండదు, మొత్తం అదే చూసుకుంటుంది అనమాట, క్లౌడ్. సో ఇలా ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ లెవెల్. సో పాయింట్ ఏంటంటే డ్యూయల్కి ప్రాబబ్లీ ఇక్కడ కూడా ఉండకపోవచ్చు. లెట్ మీ ట్రై ఆల్ అండర్స్కోర్. బట్ ఎక్కడో సి ఆ డ్యూయల్కి ఓనర్ సిస్టమ్, మన దానికి ఓనర్ ఎవరో చూద్దాం. మన ఈఎంపీ టేబుల్కి ఓనర్ నేనే ఉంటాను. ఆల్లోనే స్కాట్ ఓనర్, నేను కాదు. సో ఈ స్కీమా ఓనర్ కదా, ఈ స్కీమాలో స్కాట్లో ఈ టేబుల్స్ అన్నీ ఉన్నాయి. సో అలాగా డ్యూయల్ అనేది సిస్టమ్ ఓన్డ్ టేబుల్, ఆరకిల్ ఓన్డ్ డిఫాల్ట్ టేబుల్. సిస్ ఈజ్ ద సిస్టమ్, సిస్ అంటే సిస్టమ్, ఆరకిల్ ఓన్డ్ డిఫాల్ట్ టేబుల్. లైక్ ఇలా సిస్ డేట్ కావాలన్నా 2+3 2x2 ఇలాంటి ఏమన్నా చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్కి వాటన్నిటికీ కూడా ఆ డ్యూయల్ మీకు అవుట్పుట్ ఇచ్చేస్తుంది. ఓకేనా, వ్యాలిడ్ అంతే. సో దట్ ఈజ్ అబౌట్ డ్యూయల్. నెక్స్ట్ కేస్ స్టేట్మెంట్ ఏంటంటే ఇది కూడా చాలా ఈజీనే, బట్ చాలా అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ఫర్మేటికాలో అన్ని చోట్ల, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ మార్క్స్ ఉన్నాయి ఏంటి ఉన్నప్పుడు 90 నుంచి 100 మధ్యలో ఉన్న వాళ్ళకి ఏ గ్రేడ్ రావాలి. తర్వాత 80 నుంచి ఇలా ఉండదు గ్రేడింగ్ సిస్టమ్, లైక్ బి గ్రేడ్, బికాజ్ మనకి 60 దాటితేనే ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ ఏదో ఉంది కదా. బట్ జస్ట్ ఇమాజిన్ 70 నుంచి 80 మధ్యలో ఉన్న వాళ్ళకి సి గ్రేడ్. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇది యూజ్ కేసు. బట్ లైక్ ఇవన్నీ ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయాలి, యూజ్ కేసెస్ తీసుకుంటూ ఉంటే ఇంకా మీకు అది అలవాటైపోయి కొత్త యూజ్ కేసు వచ్చినా కూడా హ్యాండిల్ చేస్తారు ఈజీగా. ఓకేనా, లాట్ ఆఫ్ ప్రాక్టీస్ కావాలి. ఓకేనా, అండ్ యా అంటే ఇప్పుడు లైక్ ChatGPT ఇలా ఉన్నాయి కదా, సో ఈజీగానే నేర్చేసుకోవచ్చు టకటక. లైక్ యా, సో ఇలాంటి యూజ్ కేసులో మనకి కేస్ స్టేట్మెంట్ యూజ్ అవుతుంది. జస్ట్ ఇప్పుడు మనకి ఇలాంటి టేబుల్ కూడా లేదు, బట్ నేను శాలరీతోనో ఏదో దాంతోనో డెమాన్స్ట్రేట్ చేస్తాను. ఓకేనా, ఇలాంటి యూజ్ కేస్ గ్రేడింగ్ సిస్టమ్ కానీ ఇలాంటివి చేయాలంటే మనకి ఇమీడియట్గా స్ట్రైక్ అవ్వాలి, నేను ఇప్పుడు కేస్ అప్లై చేయాలి అని. లైక్ ఇంకా కేస్ లేకుండా మీరు ఎలా చేస్తారు, వాట్ ఈస్ ద అదర్ ఆప్షన్? మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన ఆరకిల్ కాన్సెప్ట్స్తోని మిగతా కాన్సెప్ట్స్తోని అంత ఈజీ కాదు. ఇది ఈజీ కాదు అంటే ఇది ఈజీగా కేస్ స్టేట్మెంట్ ద్వారా అచీవ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు శాలరీతో చూపిస్తాను. ఏంటి శాలరీ? 5,000 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం ఏమిద్దాము, 5,000 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళు యాక్చువల్గా ఐ హర్డ్ ఫ్రమ్ మా ఫ్రెండ్ దగ్గర విన్నాను,
అంటే మనీ ఎక్కువ ఉన్న వాళ్ళని వాళ్ళు ఏదో అతను ఏదో అంటారు ఇంగ్లీష్లో, ఏదో నాకు గుర్తు రావట్లా. నాకు అప్పుడు దాకా ఆ వర్డ్ తెలియదు, 2019లోనే ఇప్పుడు విన్నాను. మేము మామూలుగా సౌండ్ పార్టీ అనో ఏదో అనుకునే వాళ్ళము. బట్ ఐ హర్డ్ వన్ వర్డ్ సంథింగ్. సరే, సో 5,000 కన్నా ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళకి వీ విల్ ఆర్ 5,000 ఎవరికి లేదు కదా, మన దాంట్లో హైయెస్టే 5,000 ఉంది. సో 4,000 ఎక్కువ ఉన్న శాలరీ 4,000 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏం చేద్దాం, శాలరీ బట్టి ఏం చేస్తాం, శాలరీ బట్టి ఊరికే ఇలా అనుకుందాం, ఓకేనా? బికాజ్ మనకి ఇప్పుడు ఈ టేబుల్ క్రియేట్ చేయడం అవన్నీ ఏదైనా ఒకటే. సో 3,000 అండ్ లెస్ దాన్ 4,000 ఉన్న వాళ్ళకి, ఓకే, ఇలా సింపుల్ కేస్ స్టేట్మెంట్ చూద్దాం. ఫస్ట్ ఏం లేదు, ఈ కాలంలోనే యాడ్ చేస్తాము, ఓకేనా? ఎలియాస్ తీసుకుంటున్నాను ఈ అని, ఈ డాట్ స్టార్, ఓకేనా? ఇక్కడ కేస్ వెన్ ఏంటి, వెన్ శాలరీ గ్రేటర్ దాన్ 4,000, దెన్, ఇది సింటాక్స్, కేసు వెన్ దెన్ ఎల్స్, ఏ when salary greater than 3,000 and salary less than 4,000, then B, ఓకే. ఎల్స్ మిగతా అందరికీ సి ఇచ్చేద్దాం. ఐ మీన్ ఇక్కడ ఇదేమీ అసలు లైక్, ఐ మీన్ డోంట్ అలా ఏంటి గ్రేడింగ్ అలా ఏం లేదు, జస్ట్ అండర్స్టాండింగ్ కోసం అంతే. ఎల్స్ సి యాజ్ గ్రేడ్, విఎంపి గ్రేడ్, ఓకేనా? మిస్సింగ్ కీవర్డ్ 68లో ఫ్రమ్ ఈఎంపిఈ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టార్ పక్కన ఇంకొక కాలం ఈఎంపి గ్రేడ్ తీసుకుంటున్నాను నేను. జస్ట్ ఏ సెకండ్, ఏంటి ఇందులో ఎర్రర్? 6910 ప్రాబబ్లీ ఇలా పెట్టాలి. ఎండ్ యాజ్ సింటాక్స్ మర్చిపోయాను. సో ప్లీజ్ డోంట్ మైండ్. సో ఎనీవే లైక్, సో ఇప్పుడు ఆర్డర్ బై గ్రేడ్ చేద్దాము ఒకసారి. ఆర్డర్ బై ఇక్కడే చేయొచ్చు. సో ఇది సింటాక్స్ కేస్కి. డిసెండింగ్ ఇచ్చాను, వచ్చా ఇక్కడ డిసెండింగ్ ఇవ్వాలి. ఓకే, సరే. నౌ శాలరీ 5,000 ఉన్న వాళ్ళకి 4,000 కన్నా ఎక్కువ కాబట్టి ఏ గ్రేడ్ ఇచ్చాము. తర్వాత ఇంకందరికీ 3,000 కన్నా తక్కువ. సరే, మిగతా అందరికీ 3,000 కన్నా తక్కువ ఉంది కాబట్టి మిగతా అందరికీ సి గ్రేడ్ వచ్చింది. ఓకేనా? కేస్ స్టేట్మెంట్ చాలా సింపుల్, జస్ట్ సింటాక్స్ ఒకటే బై హార్ట్ చేసేయండి. కేసు వెన్ దెన్ ఎల్స్ అండ్ యాజ్,
ఇవన్నీ కీవర్డ్స్. దీనిలో ఏమేంటి కీవర్డ్స్? బ్లూ కలర్లో ఉన్నవన్నీ కేసు, వెన్, దెన్, ఎల్స్, ఎండ్ యాజ్. 1 2 3 4 5 ఈ 5 కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. చాలా ఈజీ. కాకపోతే ఈ కీవర్డ్స్ చూడగానే మనకి కొంచెం కాంప్లెక్స్ ఏమో అనిపిస్తుంది. ఏం లేదు కాంప్లెక్స్, చాలా ఈజీ. ఓకేనా? ఎనీ డౌట్స్? ఓకే. డీకోడ్ ఏం లేదు. సింటాక్స్ నేను ఎప్పుడు చాలా రోజులైంది వాడి. అచ్చా, సి డీకోడ్ అంటే ఏం లేదు. ఈ ఎక్స్ప్రెషన్ మనం ఇస్తాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ నెంబరు ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు, కానీ ఎక్స్ప్రెషన్ కూడా ఇస్తాము ఈ ఇన్ఫర్మేటికాలో. సో డిపార్ట్మెంట్ నెంబర్ 10 అయితే దట్ ఈజ్ అకౌంటింగ్ అని, 20 అయితే రీసెర్చ్ అని, 30 అయితే సేల్స్ అని, అదర్ అయితే ఏమీ కాకపోతే అదర్ అని. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం మొత్తం జస్ట్ లైక్ కొలేస్ లాగానే అన్నీ కామాతోనే రాసేస్తాం. మొత్తము కామాతోనే రాసేస్తాము. కానీ లైక్ ఇదేంటి, ఇది ఎక్స్ప్రెషను, ఇది సెర్చ్ 1, ఇది రిజల్ట్ 1. ఐ మీన్ లైక్ ఇప్పుడు నేనేమంటున్నాను, ఇప్పుడు 1 2 3 4 5 ఇలా ఉందనుకోండి, అప్పుడు ఇవన్నీ నెంబర్స్ అని అనుకుంటాము. సో ఇది ఒకటే టైప్ డిఫరెంట్. ఓకేనా? టైప్ సంథింగ్ లైక్ ఇలా అర్థం చేసుకోండి. ఇలా ఉందనుకోండి, అప్పుడు ఏం చెప్తారు? ఇలా ఉంటే ఇది ఇంట్, ఇది ఫ్లోట్, ఇది క్యార్ అని చెప్తాం కదా. అలాగే ఇవన్నీ కామాతో అలా ఉన్నా కూడా నేను అందుకే యాక్చువల్గా ఈ సెర్చ్డ్. సో టైప్ డిఫరెంట్. ఫస్ట్ ఇదేమో ఎక్స్ప్రెషన్, తర్వాత ఏమో సెర్చ్ కీవర్డ్, తర్వాత ఏమో రిజల్ట్. సెర్చ్ కీవర్డ్, రిజల్ట్. ఇప్పుడు ఆ టేబుల్లో మనం ఇది త్వరగా డీకోడ్ క్వెరీ రాసేసి అడ్మిన్ కన్సోల్ ఇంట్రొడ్యూస్ చేసేసి డిస్పర్స్ అవుదాం. ఓకేనా? సరే, ఎనీవే డీకోడ్ డిపిటిఎన్ఓ డిపార్ట్మెంట్ నెంబర్ని డీకోడ్ చేస్తున్నాం. ఏంటి డిపార్ట్మెంట్ నెంబర్ని డీకోడ్ చేసేది? 10 అయితే అకౌంట్స్, ఐ మీన్ అక్కడ ఉందే రాస్తున్నాను. సో 20 అయితే సేల్స్. ఏది కాకపోతే కూడా రాయాలి, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? లైక్ ఫస్ట్ది ఎక్స్ప్రెషను, మధ్యలో ఉన్న వాటన్నిటిది అంటే ఇంకా గుర్తుపెట్టుకునే మెథడ్ చెప్తున్నాను. ఇప్పుడు నేను వెంటనే ఎలా గుర్తుపెట్టుకున్నానంటే ప్రాబ్లీ నాకు ప్రీవియస్లో టచ్ ఉంది కాబట్టి. సో ఫస్ట్ది ఎక్స్ప్రెషను, తర్వాత ఎన్నుంటే అన్నీ లైక్ కీవర్డ్ లైక్ వాల్యూ రిజల్ట్. ఫైనల్ది లైక్ అదర్, అంటే డిఫాల్ట్ 1 ఈజ్ ద ఫైనల్. ఓకేనా? అలా. సో ఇప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్ ఆర్డర్ చేస్తే 10 ఉన్నవన్నీ అకౌంట్స్. ఓకేనా? అకౌంట్స్ లాగా 20 ఉన్నవన్నీ డీకోడ్. సింపుల్, ద మీనింగే, ఐ మీన్ నేను ఇప్పుడు సింటాక్స్ చూసానంటే నాకు తెలియదని కాదు. సో పాయింట్ ఏంటంటే డీకోడ్ అంటే కోడ్ అయి ఉన్నది, ఇది ఆల్రెడీ కోడెడ్ ఫార్మేట్లో ఉన్నది, దాన్ని మనం డీకోడ్ చేస్తున్నాం. అలాంటి సిచ్యువేషన్స్లో ఇది యూస్ కేసు, ఇది హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను మీకు కోడెడ్ ఫార్మాట్లో పంపిస్తాను. ఓకేనా? లైక్ సంథింగ్ లైక్ దట్. అది మీరు అన్కోడో డీకోడో చేయాలి కదా. లైక్ అలా ఉంటుంది కదా. అదర్ సైడ్ డిఫరెంట్ సోర్స్ సిస్టమ్స్ మధ్య, ఒక సోర్స్ సిస్టమ్స్ మధ్య కోడెడ్ డేటా వస్తుంది, వేరే సోర్స్ సిస్టమ్ దాన్ని డీకోడ్ చేయకపోతే అది ఎలా అర్థమవుతుంది బయట, లైక్ ఆ ఎండ్ యూజర్కి. అలా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ ఇచ్చాను, ఇది ఆధార్ నెంబరా ఫోన్ నెంబరా అలా డౌట్ రావచ్చు కదా. సో లైక్ అలా సంథింగ్ లైక్ దట్ ఏదన్నా ఉంటే ఇలా ఆధార్ అని, సంథింగ్ లైక్ దట్. ఐఎమ్ జస్ట్ గివింగ్ అ క్రూడ్ ఎగ్జాంపుల్. ఇలా ఉంటే లైక్ ఫోన్ నెంబర్ అని, అలా డీకోడింగ్ పర్పసెస్కి
ఎనీ టైం మనకి అలాంటి సినారియో వచ్చినప్పుడు మనకి ఇమీడియట్గా స్ట్రైక్ అవ్వాలి, డీకోడ్ నేను యూస్ చేయాలి అని. సో యూస్ కేసెస్ ఉంటాయి, చాలా చాలా యూస్ కేసెస్ ఉంటానే ఉంటాయి. ఇది ఇన్ఫర్మేటికాలో ఫ్రీక్వెంట్గా మనం యూజ్ చేస్తాం, వెరీ ఫ్రీక్వెంట్గా. ఓకేనా. సింటాక్స్ ఇది ఇన్ఫర్మేటికాలో కూడా సింటాక్స్ ఇదే, ఆరకిల్లోను ఇన్ఫర్మేటికాలోను సింటాక్స్ ఇదే. ఇన్ఫర్మేటికాలో ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్లో రాస్తాము డీకోడ్. ఓకేనా. నవ్వు మీకు ఆరకిల్ క్లోజ్ అయిపోయింది. ఎనీ డౌట్స్? కేసు అంతా అయిపోయింది. ఎనీ డౌట్స్ ఇన్ దిస్ పీపీటీ, ఎంటైర్ పీపీటీ? ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ నో. ఓకేనా. జస్ట్ అడ్మిన్ కన్సోల్ ఇంట్రడ్యూస్ చేసేసి క్లోజ్ చేద్దాము. అడ్మిన్ కన్సోల్ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఇది నేను ఈ సెషన్లో అయితే అనుకున్నాను, బట్ సమ్హౌ ఐ కుడ్ నాట్ కవర్. బట్ అడ్మిన్ కన్సోల్ అంటే లైక్ ఇన్ఫర్మేటికాలో మనకి ఈ 4 వాడిస్తున్నాడు సర్వీసెస్. ఇది ఈ 4 వాడిస్తున్నాడు సర్వీసెస్ మెయిన్గా. సో అలా కాకుండా ఈ 4కి పైన ఆన్ ద టాప్ ఆఫ్ దట్ అడ్మిన్ కన్సోల్ ఉంటుంది. ఇలాగా యూఆర్ఎల్ టైప్ చేస్తే వస్తుందన్నమాట. మీ దానిలో ఇన్స్టాలేషన్ అయ్యింది కదా, మీరు కూడా యూజర్ నేమ్ పాస్వర్డ్ అడ్మినిస్ట్రేటర్ ఇస్తే ఇలా అడ్మిన్ కన్సోల్ ఓపెన్ అవుతుంది. కావాలంటే టెస్ట్ చేసి చూసుకోండి. సో ఈ అడ్మిన్ కన్సోల్కి ఎలా, నేను ఆల్రెడీ ఇంతకుముందు మీకు చెప్పున్నాను, లైక్ ఏంటి, లైక్ ఇన్ఫర్మేటికా అనేది పెద్దది బిగ్ అప్లికేషన్ కాబట్టి దానికి ఇట్స్ ఓన్ సర్వర్ కావాలి అని చెప్పాను. ఓకేనా. లైక్ Notepad++ అలాంటి వాటికి సర్వర్ అక్కర్లా. ఇట్లాంటి Notepad++ టూల్కి సర్వర్ ఎందుకు అక్కర్లేదు. కానీ ఇన్ఫర్మేటికా టూల్ అలా కాదు. ఇట్ ఈస్ ఆఫరింగ్ వైడ్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్ దో ఇట్ ఈస్ ఎ టూల్, కాబట్టి ఇట్ నీడ్స్ ఇట్స్ ఓన్ సర్వర్. అందుకని సిస్టమ్ ఆన్ చేయగానే ఇన్ఫర్మేటికా సర్వీస్ ఏం చేస్తుందంటే, అది దాని సిస్టమ్ ఆన్ చేసినాకో ఇన్ఫర్మేటికా రన్ చేసినాకో అది దాని ఓన్ ఒక ఐపీ అడ్రస్ని ఎత్తుక్కుంటుంది. ఇట్ విల్ ఫైండ్ ఇట్స్ ఓన్ ఐపీ అడ్రస్. ఓకేనా. లైక్ బ్యాక్ ఎండ్లో జరిగేది చెప్తున్నాను. అది ఒక బికాజ్ సర్వర్ కావాలంటే, సర్వర్ అంటే లైక్ లాజికల్ ఫిజికల్గా సర్వర్ అంటే ర్యామ్, హార్డ్ డిస్క్ అవన్నీ. లాజికల్గా సర్వర్ అంటే ఒక ఐపీ అడ్రస్. సో ఐపీ అడ్రస్ ఏమీ లేదనుకోండి, దొరకపోతే అది లోకల్ హోస్ట్ ఐపీకి డిఫాల్ట్గా అసైన్ అయిపోతుంది. ఓకేనా. ఆ సర్వర్ని పిక్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాదేంటి, ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి లేని ఇక్కడ, అంటే మ్యాక్కి కనెక్ట్ అయ్యింది కానీ ఏం లేదు. సో డిఫాల్ట్గా నా యొక్క సిస్టమ్కి లోకల్ హోస్ట్ ఎవరి సిస్టమ్కైనా లోకల్ హోస్ట్ అనేది 127.0.0.1ని లోకల్ హోస్ట్ అని అంటారు. సో డిఫాల్ట్గా ఇది ఈ ఐపీ అడ్రస్ పోర్ట్ నెంబర్ అనేది కూడా ఇంకొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్. యాక్చువల్గా ఆ పోర్ట్ నెంబర్ ఇవన్నీ ఆరకిల్లో కూడా వస్తాయి. సో దీన్ని పోర్ట్ నెంబర్ అంటారు. సో మీరేం చేస్తారంటే ఇట్లా న్యూ ట్యాబ్కి వచ్చి అడ్మిన్ అని ఇలా టైప్ చేయండి, అడ్మిన్ ఓకే. మీకు ఇది తెలియలేదనుకోండి ఏం చూడాలో, అప్పుడు ఈ పీపీటీలో ఈ ప్లేసెస్లో ఉంటాయి, లైక్ ఈ ఫైల్స్లో ఉంటుంది. అంటే లైక్ హోస్ట్ సింటాక్స్ ఐపీ అడ్రస్ పోర్ట్ నెంబర్, దట్ ఈస్ ద సింటాక్స్. ఐపీ అడ్రస్ పోర్ట్ నెంబర్, దట్ ఈస్ ద సింటాక్స్. ఆ సింటాక్స్తో మీరు ఓపెన్ చేస్తే అడ్మిన్ కన్సోల్ ఓపెన్ అవుతుంది. లాగిన్ చేస్తే మీరు అడ్మిన్ కన్సోల్లోకి వెళ్తారు. సో ఏ సర్వీసెస్ అప్ అయి ఉన్నాయి, ఏ సర్వీసెస్ డౌన్ అయి ఉన్నాయి, ఇప్పుడు చూస్తే ఈ రిపాజిటరీ సర్వీస్, ఇంటిగ్రేషన్ సర్వీస్ అన్నీ రన్ అవుతూ ఉన్నాయి. ఎలా తెలుస్తుంది మనకి ఇక్కడ, సర్వీస్ స్టేటస్ అవైలబుల్. ఓకేనా. తర్వాత ఇక్కడ కూడా రిపాజిటరీ స్టేటస్ అవైలబుల్. కొన్నిసార్లు ఏమవుతుంది, సో ఇది కూడా అంటే ఇంపార్టెన్స్ చెప్తున్నాను, నెక్స్ట్ సెషన్లో ఇంకా డీటెయిల్డ్గా ఈ ఫైల్స్ ఇవన్నీ చెప్తాను. కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు ఇదంతా బాగానే ఉంటుంది, రియల్ టైంలో రైట్ క్లిక్ చేసి కనెక్ట్ కొట్టగానే ఇలా రాదు, ఎర్రర్ వస్తుంది. అప్పుడు దానికి మీరేం చేయలేరు, మీరు వాళ్ళకి అడ్మిన్ టీం వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాలి. కాంటాక్ట్ అయితే వాళ్ళు చూసి రిపాజిటరీ సర్వీస్ డౌన్ ఉంది, మేము అప్ చేసాము, ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి మళ్ళీ ఒకసారి అని అంటారు.
అప్పుడు మీరు మళ్ళీ ఇంకొకసారి ఇలా కనెక్ట్ అని ట్రై చేస్తే ఈ బాక్స్ వస్తుంది. అప్పుడు అడ్మినిస్ట్రేటర్ అని చేస్తారు. సో ఆ ఎర్రర్ స్క్రీన్ షాట్స్ అవి కూడా నేను పెట్టాను. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ కెనాట్ కనెక్ట్ టు డొమైన్ అని ఉంది, లుకప్ సర్వీస్. ఎందుకు అంటే దానికి మీరేం చేయలేరు, యూ కెనాట్ డూ ఎనీథింగ్ రియల్ టైంలో. బ్యాక్ ఎండ్లో అడ్మిన్ వాళ్ళకి రీచ్ అవుట్ అయితే ఆ సర్వీస్ డౌన్ అయి ఉంది, మేము అప్ చేస్తాము అని చెప్తారు. సో ఇదంతా బ్యాక్ ఎండ్లో జరుగుతుంది. ఓకేనా, బ్యాక్ ఎండ్లో ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ admin which is coming in next session. Let me stop the recording.